ఏముంది లోకం? పిల్లలు, యవ్వన పిల్లలు వింటున్నారా? ఏముందమ్మా? తుచ్చమైన అభిలాషలు. చాలా బాధగా ఉంటుంది కొందరు పిల్లలు చూస్తే. నాకు చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుని మనసును అపవిత్రపరుచుకుని దేహం పాడైపోయింది. మనసాక్షి బాధిస్తూ ఉంది. చేసిన తప్పులు మిమ్మల్ని గద్దిస్తూనే ఉంది. అయినా ఊరికే ఏదో ఎవడున్నాడులే నీతిమంతుడు అనుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా మాట వినండి. తుచ్చమైన అభిలాషలు, తుచ్చమైన అభిలాషలు అల్పకాలం అండి. పాపభోగం అనేది అల్పకాలం, క్షణికమైన కార్యాలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. తుచ్చమైన అభిలాష. యవ్వన సహోదరులారా, తుచ్చమైన అభిలాష. మీరు దేన్ని ప్రేమ అనుకుంటున్నారు కదా, అది ప్రేమే కాదు. అదొక కేవలం ఆకర్షణీయమైన అనుభవం అంతే. అది కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. ఎన్ని ఆధారాలు బైబిల్లో మనం చూడట్లేదు. ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటాం? అల్పకాల పాపభోగం. సమాజానికి మాదిరిగా ఉండవలసిన నీవు మాదిరిగా ఉండకపోతే ఎట్లా? దేవుని బిడ్డలు పవిత్రంగా ఉండవలసిన వాళ్ళు పవిత్రతను కోల్పోతే ఎట్లా? లోకం మలినమైపోతుంది, చెడిపోతుంది. చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా, చెప్పేవాడు సరిగా ఉండాలి కదా. మాయా మాటలు చెప్పేవాళ్ళు వస్తారు, వంచేవాళ్ళు వస్తారు, ఊరిస్తారు, బుజ్జగిస్తారు. నీలో లేనిది కూడా ఏదో నీలో ఉన్నట్లు మాట్లాడతారు. నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ మతి మరుపులో ఆ మైకులు నీవు ఉన్నామనుకో, జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం శాశ్వతం కాదు, సౌందర్యం శాశ్వతం కాదు. అదొక మైకం. ఒకప్పుడు అందాల రాసులు అని, అందాల రాశి అని పిలువబడిన వాళ్ళందరి జీవితం చూడండి ఈరోజు ఎలా మారిపోయాయి. ఆలోచించుకోండి. మోషే ముందు పాపభోగం ఒకవైపున, అల్పకాలపు పాపభోగం, ధనం, ఐగుప్తు ధనం, ఫరో కుమార్తెకు కుమారుడు ఒకవైపున, ఇంకొకవైపున దేవుని ప్రజలు, క్రీస్తు నిమిత్తమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ. ఈ రెండు ఉన్నాయి. తను సెలెక్ట్ చేసుకోండి తన లైఫ్. ఎవరికి ఏది బలవంతం కాదండి. జీవితానికి దేవుడు అందరికి జీవితాన్ని ఇచ్చాడు. ఎవరికి బలవంతం కాదు. జీవ మరణాలు మీ ముందు ఉంచబడి ఉన్నది. ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంచబడి ఉంది. దేవుడు జీవాన్ని కోరుకోమంటాడు. ఆమె చెప్పడదు గట్టిగా. చూడండి, దేవుడికి ఎక్కడ ఆయన మనకు ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చి కూడా చివరికి అంటాడు జీవాన్ని కోరుకోండి. హల్లెలూయా. తొందరపడిపోయి మరణాన్ని కోరుకుంటారేమో, త్వరపడి శాపాన్ని కోరుకుంటారేమో. ఉన్నాయి రెండు మీ ముందు. మీకు చాయిస్ ఇచ్చాను, అవకాశం మీకు ఇచ్చాను. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ లైఫ్ డిపెండ్ అయ్యింది. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడింది. జీవితాలు మీ చేతుల్లోనే ఉందండి, ఎవరో చేతుల్లో లేదు. యవనస్తులారా వింటున్నారా? తల్లులారా వింటున్నారమ్మా? మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. ఒక భర్తకు లోబడి, ఒక భర్తకు ప్రేమకు కట్టుబడి, ఒక కుటుంబ వ్యవస్థ కట్టుబడి కొనసాగి నీ చేతిలోనే ఉంది. లేదు అలా కాదు, ఇటు నా భర్త ఉంటాడు, అటు వేరే కార్యక్రమాలు నాకు ఉంటుంది అనుకుంటే నీ చేతిలో ఏదో ఒక రోజు నువ్వు దొరికిపోతావు. ఏదో ఒక రోజు నీ జీవితం శాపంగా మారుతుంది. ఆ రోజు దేనికి పనికి రాకుండా పోతావు. అలాంటి నీచమైన పనులకు సాహసించొద్దు. ఎంతమందిని చూస్తున్నానండి నేను. ఒకవైపున భర్త ఊర్లో లేనప్పుడు భర్త స్నేహితుడితో సహవాసం. చాలా వేదనగా ఉంటుంది నాకు ఇట్లాంటివన్నీ చూసి. నాకు తెలిసిన వాళ్ళే. భర్త ఊరు వెళ్ళాడండి, స్నేహితుడితో ఎవరితో పరిచయం. ఆ స్నేహితుడు కొంతకాలం మంచిగా ఉన్నట్టుండి ఆ తర్వాత అమ్మాయిని బెదిరించాడు. పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. నీ పిల్లలు నీ గురించి ఏమనుకుంటారు? నీ పిల్లలకు నీవేం బుద్ధి చెప్తావు? రేపు నీ కూతురు ఆ ఏజ్కి వచ్చినప్పుడు ఆమెకు నువ్వేం చెప్తావు? ఒకవేళ ఆమె తిరిగి నీవేంటమ్మా నాకు చెప్పేది, నీ బతుకు నాకు తెలియదని ఆమె నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఎక్కడుంది? ఆవేశానికి లోనవద్దు, ఆవేశపడద్దు, ఆగ్రహపడద్దు. పొరపాటు నీ పాదాలు జారకూడదు. ఎంపిక చేసుకో. లైఫ్ ఆకర్షణ వైపు వెళ్ళావనుకో లైఫ్ అంతా ఇక ఏమి ఉండదండి. జీవితకాలం అంతా ఆ మనస్సాక్షి నొప్పిస్తూనే ఉంటుంది. దాంతోనే బతకాలి. సహోదరులారా, మంచి చెడు రెండు మీ ముందు ఉంచబడి ఉంది. నీ లైఫ్కి ఏది క్షేమం, ఏది నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్తుంది, ఏది నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది,
ఏది నిన్ను సమాజంలో ఘనమైన పాత్రగా నిలుపుతుందో ఆలోచించుకోండి. తుచ్చమైన అభిలాష అండి. కొంతమంది చాలా బాధగా ఉంటుంది. అయ్యి ఎంత మంచి భార్య, ఉత్తమురాలైన భార్య కదా, ఏమొచ్చిందా నీకు పోయే కాలం, నీకేమొచ్చిందిరా పోయే కాలం అనిపిస్తుందండి. ఏమొచ్చింది నీకు పోయే కాలం? ఉత్తమురాలైన భార్య, ఇంత మంచి భార్యను పెట్టుకుని ఇంత నీచమైన పనులకు ఎందుకు పాల్పడుతున్నావు అని అంటే ఏదో ఒక మైకం, అది అంతే, ఏదో ఒక మైకం. ఆలోచించుకోండి, ఎదగండి, అభివృద్ధి పొందండి, పెద్దవాళ్ళగా మారండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరినో ఉద్దేశించి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరు ఏంటో నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలను పెడచెవిని పెట్టొద్దు. మోషే దేవుని మాటలను పెడచెవిని పెట్టలేదు. చచ్చిపోమన్న చావడానికి సిద్ధపడ్డాడు. దేవుని మాటను బట్టి మోషే మృతి పొందాడు. దేవుని మాటతో ఆరంభించబడిన తన జీవితం, దేవుని మాటతో చిగురించిన తన జీవితం, దేవుని మాటను బట్టి మృతి పొందాడు. దేవుని మాటని మృతి పొందాడు. ప్రార్థన చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. దేవుని మాటకు నువ్వు ఎంత విలువిస్తున్నావు? దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు? ప్రభు ఎన్ని పర్యాయాలు నీతో మాట్లాడాడు, ఎన్ని పర్యాయాలు ప్రభు మాట్లాడాడు. ఇంకా మారరా? అల్పకాల పాపభోగమా? దేవుని ప్రజలతో శ్రమలా? పాపభోగాలకి హక్కుదారుడు, ఐగుప్తు ధనానికి హక్కుదారుడు. వద్దనుకున్నాడండి. వద్దండి, వద్దు బాబు, నాకు ఇది వద్దు, నాకొద్దు ఇది. ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. దేవుని వెతకండి. చేతులారా జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇక్కడున్న మీలో ప్రతివాడు తప్పక సియోన్లో దేవుని సన్నిధిలో కనబడాలనేది నా ఆకాంక్ష. ఓ చిన్న పొరపాటు మోషే, ద్రోహులారా అన్నాడు. అంతేనండి. మోషే వద్దులేని ఆగిపోమన్నాడు దేవుడు. నాకు అనిపిస్తుంది, ఎన్నిసార్లు ప్రయాసపడి ఉంటాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్నిసార్లు రాళ్ళు రువ్వారు మోషే మీద. సహించాడు, భరించాడు. తన కుటుంబం కోసమా కష్టపడింది, తన పిల్లల కోసమా కష్టపడింది, సంఘం కోసమే కదా, ఆ సంఘం కోసమే కదా కష్టపడ్డాడు. మోషే, చేతులుంచి నీ ఘనతలో కొంత ఘనత యెహోషువకు ఉంచి, యెహోషువని ప్రజలను తీసుకెళ్ళమని చెప్పు. నీవు ఆగిపోయి ఈ మైదానంలో నీవు ఆగిపో. నువ్వు దూరంగా ఉండి కనాన్ను చూస్తావు తప్ప నువ్వు కనాన్లోకి వెళ్ళలేవు. నువ్వు ఇక్కడే చనిపోవాలి. మోషే, చనిపోతానయ్యా, నీ మాట చెప్పని నేను చనిపోతాను, నీ మాట చెప్పని నేను మరణిస్తానన్నాడు తప్ప దేవుని ఏమాత్రం సందేహించలేదు. ఆయన మాటలు ఏమాత్రం ప్రశ్నించలేదండి. దేవుని మాటలు ఏమాత్రం ప్రశ్నించలేదు. ఈరోజు మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం? దేవుని ప్రశ్నించేంతటి వాళ్ళం అయిపోయామా? దేవుని చిత్తాన్ని ప్రశ్నించేంతటి వాళ్ళం అయిపోయామా? ప్రార్థన. ప్రభువా, నీకే వందనాలయ్యా. ఈ చిత్తానికి అప్పగించుకుంటున్నాను.
మాట చాలయ్యా. లోకం మాకొద్దు ప్రభువా, ఈ లోకం వద్దు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆకాశ వైపు చూపు. నీ చిత్తమే సిద్ధించుగాక, నీ ప్రణాళిక నెరవేర్చబడునుగాక. ప్రభువా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నీవుండగా ఈ లోకంలోనిది మాకు అక్కర్లేదు ప్రభువా. నీవు మాతో ఉండగా ఈ లోకం మాకు అక్కర్లేదు యేసయ్యా. నిన్నే సేవిస్తామయ్యా, నీతోనే మాట్లాడాలని వచ్చామయ్యా, నీ స్వరాన్ని వినాలని వచ్చాము యేసయ్యా. నిన్ను చూడాలని నీ సన్నిధికి వచ్చాము, నీ స్వరాన్ని వినాలని వచ్చాము. నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రతిరోజు నిన్ను వెతుకుతాం ప్రభువా. మేము చీకట్లో ఉండగా నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. నిన్నే వెతుకుతాం ప్రభువా. ప్రతిరోజు నిన్ను వెతుకుతాను తండ్రి, ప్రతిరోజు నిన్ను వెతుకుతాను ప్రభు, ప్రతిరోజు నిన్నే వెతుకుతానయ్యా. ప్రతిరోజు నిన్ను వెతుకుతాం ప్రభు, ప్రతిరోజు నిన్నే వెతుకుతాం. నీ సన్నిధి మాతో ఉంచు, నీ సన్నిధి మాతో ఉంచు.